గారండి. రఘురామకృష్ణరాజు గారి పక్కన ఒక వ్యక్తి కూర్చున్నారు సార్, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యే సార్, కొనతల రామకృష్ణ అంటారు సార్ ఆయన పేరు. సో వాళ్ళు రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ, అలిగేషన్ చేసింది జనసేన పార్టీ చీఫ్, పక్కనే కూర్చొని సమర్థించింది జనసేన పార్టీ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వం మీద, తన పార్టీ మీద, ఎమ్మెల్యేల మీద ఏమాత్రం పట్టుంది అన్నది కదా నిదర్శనం. అంతకుమించి ఏం చెప్పలేదు సార్. వాళ్ళే చెప్తున్నారు కదా సార్, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ అధికార ప్రతినిధి వచ్చి చెప్తా ఉన్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన అలిగేషన్స్ వల్ల కాదు, డిపార్ట్మెంట్ లో రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అని. మమ్మల్ని ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆ అంశంలో సాహెబ్ గారు ఏం చెప్తే మళ్ళీ ఏ విధంగా ఇది మీరు ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారో అనేటువంటి ఆలోచనతో ఆయన ఏదో కవర్ చెప్పాలని చెప్పారు. బట్ వారికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మీ సోషల్ మీడియా వారు మాట్లాడిన దాన్ని ఇది పవన్ కళ్యాణ్ వల్లే డిఎస్పీ జీవితం పాడైపోయిందని, ఆయన ఉద్యోగం పోయిందని, ఆయన ఏదో బదిలీ చేశారని ఎక్కడ మీరు ఆయన మీద ప్రచారం చేస్తారని భయంతో నాకు తెలిసి సాహెబ్ గారు అలా చెప్పారని నేనైతే అనుకుంటున్నాను. ఆయన భయమా మీ భయమా సార్? నా భయం కదా, ఆయన భయం. మాట్లాడింది వారే కదా, బ్రహ్మనాయుడు గారు మీరు చేసేది అదే కదా. రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అని అధికార పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల కాదు, రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అని. ఇక మీరు మా మీద పడితే ఎట్లా? వాళ్ళు సమాధానం ఇచ్చేసారు ఆ క్వశ్చన్ కి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన దాని వల్ల కాదని వాళ్ళు సమాధానం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు కవర్ చేసుకుంటూ పోతే ఒక చిన్న అంశాన్ని కూడా. ఇంకో క్వశ్చన్కి వచ్చేసరి కదిరి సంఘటనకు వద్దాం సార్. కదిరి సంఘటనలో సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ ఉంటుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియా అకౌంట్స్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, జనసేన జెండాలు ఉంటాయి సార్. ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి ఉంటాయి సార్. ఫేస్బుక్ మొత్తం మీద జన సైనికులతో దిగిన ఫోటోలు, కండువాలు వేసుకునే మొత్తం ఉంటాయి సార్. ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ, స్థానిక ఎంపీటీసీ మీ ఛానల్లో మీతో కూర్చొని అతను జనసేన అని చెబుతాడు సార్. జనసేన చెప్పలేదు, పార్టీ చెప్పలేదు. ఇదే నేను అంటుంది ఏంటంటే ఈ ప్రచారం జనసేన అని చెప్పాల, పవన్ కళ్యాణ్ గారి అభిమానం చెప్పాడు, ఆ గర్భిణీ స్త్రీని కాలితో తన్నలేదని చెప్పాడు. ఈ రెండు మాట్లాడండి మీరు. ఈ రెండు మాట్లాడకుండా అతను జనసేన ఇదిగో పలానా పలానా యాంకర్ తో మాట్లాడాడు, ఈ ఒక్కటి కాదు, రెండు అంశాలు చెప్పండి. మీతోనే కదా ఫోన్ లో మాట్లాడారు? నాతోనే మాట్లాడింది. మీరు బాగా విన్నారా? విన్నా. అతను ఏం చెప్పాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పాడా లేదా క్లియర్ గా? కాదని చెప్పాడు. నెంబర్ 1. పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పాడా లేదా? నెంబర్ 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ అభిమాని ఏమవుతాడు మరి? వినండి, అసలు అబ్బాయికి రాజకీయ ఏమవుతాడు మరి? రాజకీయ పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం లేరా? బ్యానర్ చెబుతున్నాడు కాదు. పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటు వేస్తాం. కానీ ఆ స్థానిక ఎంపీటీసీ, జనసేన ఎంపీటీసీ చెబుతున్నారు కదా జగన్ అన్నకు ఓటు వేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని. ఓటు వేయలేదు అనే అంశం చెప్పలేదు. ఏ పార్టీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కాదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ లేదని కదా అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అయితే మాకు వేస్తారు కదా, వేయలేదంటే అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కాదని ఆయన చెబుతాడు. కానీ స్థానికంగా సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు కొట్టారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వైసీపీ ఉన్మాద మూకాన్ని రాస్తారు సార్. తర్వాత ఎట్లా మీ డిబేట్ లో బయటికి రాగానే అట్ ది సేమ్ టైం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం తీసుకొచ్చి పెట్టగానే వాళ్ళ చెల్లెలే స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న వాళ్ళ చెల్లెలు మాట్లాడారు, ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని మరుగున పడేశారు. మరి దానికి క్షమాపణ చెప్పారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అతను, తప్పుగా ప్రచురించాం, తప్పుగా ప్రచారం చేశాం అని కనీసం క్షమాపణ చెప్పారా? చెప్పరు. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి లోకేష్ కాస్త ఫేకేస్ గా మారిపోయి మొత్తం ఫేక్ న్యూస్ ప్రచారం. లోకేష్ గారికి సంబంధం ఉంటుందా అంశం మీద? తెలుగుదేశం పార్టీ ఐటీపీని ఎవరైనా నడిపించేది? లోకేష్ గారు కూర్చొని పోస్టులు రాపిస్తున్నారా ఈ ఫోటో పెట్టి మార్ఫింగ్ చేయమని? సార్ విశాఖ మన్యం ప్రాంతంలో ఎక్కడో ఒక 10 గ్రాములు గంజాయి దొరుకుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్ అది సప్లై చేస్తుంది గత 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్ గత 5 సంవత్సరాల్లో దాన్ని సప్లై చేయడమే కాకుండా వాళ్ళ చేత పండించి సప్లై చేసి ఆయన జోబిల్లోకి కదా సార్ డబ్బులు వచ్చినాయన్ని.